ప్రతి 15-20 సంవత్సరాలకి ఒక పెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని మీరు ఎప్పుడైనా గమనించారా? 1873లో, 1893లో, 1929, 2008 మరియు 2020 డిఫరెంట్ కాజెస్, డిఫరెంట్ జనరేషన్స్, కానీ ప్యాటర్న్ ఒకటే. ఈ ప్యాటర్న్ ని ఫస్ట్ టైం గుర్తించిన వ్యక్తి ఒక ఫార్మర్, శామ్యూల్ టీ బెన్నర్. అమెరికాలో ఓహాయో స్టేట్ లో చదివేవాడు. 1875లో ఆయన ఒక సింపుల్ చార్ట్ డ్రా చేశాడు. బెన్నర్ సైకిల్ అని ఇప్పటికీ దాన్ని పిలవడం జరుగుతుంది. ఆయన గోల్ సింపుల్: మార్కెట్స్ ఎందుకు మళ్ళీ సేమ్ మిస్టేక్ చేస్తున్నాయో అర్థం చేసుకోవడం. వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్. నా పేరు వివేక్. ఈ వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ కంటిన్యూ. 1873లో పానిక్ ఆఫ్ 1873 అనే ఫస్ట్ బిగ్ ఇండస్ట్రియల్ డిప్రెషన్ జరిగింది. ఫ్యాక్టరీస్ క్లోజ్ అయ్యాయి, బ్యాంక్స్ ఫెయిల్ అయ్యాయి, థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ పోయాయి. శామ్యూల్ బెన్నర్ అప్పుడు స్టీల్ లో బిజినెస్ చేసేవాడు. ఆ క్రాష్ లో తన బిజినెస్ పోయింది. అప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు: ఎందుకు ప్రతి కొన్ని సంవత్సరాలకి మార్కెట్స్ పడిపోతున్నాయి? ఆయన ఓల్డ్ ప్రైస్ డేటాని స్టడీ చేశాడు. ఐరన్, కార్న్ మరియు ఫార్మ్ ప్రైసెస్ మీద డెకేడ్స్ ఆఫ్ హిస్టరీ చూసి ప్యాటర్న్ కనిపెట్టాడు. యావరేజ్ గా ప్రతి 18 to 20 ఇయర్స్ కి మార్కెట్ లో బూమ్ అండ్ క్రాష్ రిపీట్ అవుతుందని తెలుసుకున్నాడు. ఆ ప్యాటర్న్ ని ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్ లో డ్రా చేసి 1875లో బెన్నర్స్ ప్రాఫెసీస్ ఆఫ్ ఫ్యూచర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ప్రైసెస్ అనే బుక్ లో పబ్లిష్ చేశాడు. అది బెన్నర్స్ సైకిల్ చార్ట్ అని ఫేమస్ అయింది. బెన్నర్స్ చార్ట్ లో A-B-C అనే 3 స్టేజెస్ ఉంటాయి. ఒక మార్కెట్ కంప్లీట్ లైఫ్ సైకిల్ లాగా. స్టేజ్ A పానిక్, భయం, మార్కెట్స్ పడిపోతాయి, క్రెడిట్ డిస్ట్రాయ్ అవుతుంది. స్టేజ్ B బూమ్, ఆసక్తి, కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది, స్పెక్యులేషన్ ఎక్కువ అవుతుంది. స్టేజ్ C హార్డ్ టైమ్స్, ప్రైసెస్ తగ్గుతాయి, స్ట్రాంగ్ హ్యాండ్స్ అక్యుములేట్ చేస్తాయి. ఈ 3 స్టేజెస్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఏ సైకిల్ కి తిరిగి వస్తుంది. అంటే ఒక లూప్, రఫ్లీ 18 to 20 ఇయర్స్. బెన్నర్ చెప్పిన టైం గ్యాప్ 18 to 20 ఇయర్స్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది చంద్రుడి యొక్క 18.6 ఇయర్ లూనార్ సైకిల్ కి ఆల్మోస్ట్ సేమ్. అప్పట్లో ఎకానమిస్ట్ విలియం జవాన్స్ చెప్పారు, సన్ స్పాట్ యాక్టివిటీ మరియు మూన్ సైకిల్స్ క్రాప్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అని. క్రాప్స్ ఎకానమీ మీద, ఎకానమీ మార్కెట్స్ మీద. సో ఆ సమయంలో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఇది. నేచర్ రిథమ్ లో మార్కెట్స్ కూడా డాన్స్ చేస్తాయి. మార్కెట్స్ అంటే ఒక ఓషన్ లాంటిది. క్రెడిట్ అంటే టైడ్ లాగా వస్తుంది. టైడ్ వెళ్తుంది అంటే క్రాష్ కూడా వస్తుంది అని. సింపుల్ గా చెప్పాలంటే ఫియర్ లీడ్స్ టు గ్రీడ్, గ్రీడ్ లీడ్స్ టు పేషెన్స్, పేషెన్స్ లీడ్స్ టు మళ్ళీ ఫియర్. అదే ఎకానమీ రిథమ్. మరి అది నేచర్ రిథమ్ తో సింక్ అయి ఉంటుందేమో. హిస్టరీ చూస్తే బెన్నర్ ప్యాటర్న్ చాలా సార్లు కరెక్ట్ అయింది. 1873 లాంగ్ డిప్రెషన్ ఎగ్జాక్ట్ మ్యాచ్. 1893 గోల్డ్ పానిక్. 1907 బ్యాంకింగ్ క్రైసిస్ క్లోజ్ మ్యాచ్. 1929 గ్రేట్ డిప్రెషన్ ఎగ్జాక్ట్ మ్యాచ్. 1945 వరల్డ్ వార్ 2. 2000 .com క్రాష్. 2020 పాండమిక్ మార్కెట్ క్రాష్. ఆల్మోస్ట్ ప్రతి 18-20 ఇయర్స్ కి ఒక మేజర్ మార్కెట్ బ్రేక్ డౌన్. అప్పుడు కంప్యూటర్స్ ఆర్ బిగ్ డేటా లేదు, కానీ ప్యాటర్న్ అక్యురేట్ గా వచ్చింది. బెన్నర్ చెప్పిన లాజిక్ మానవ సైకాలజీ ప్లస్ డెట్ స్ట్రక్చర్ రెండు ఒక కలిసిన వేవ్. క్రాష్ చూసిన జనరేషన్ భయంతో ఉంటుంది. ఒక 15-20 సంవత్సరాల దాకా రిస్క్ తీసుకోవడం ఆపేస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొత్త జనరేషన్ వస్తుంది, పెయిన్ మర్చిపోతుంది, స్పెక్యులేషన్ స్టార్ట్ చేస్తుంది, బూమ్ వస్తుంది, మళ్ళీ క్రాష్ అవుతుంది. లోన్స్ అండ్ మార్టగేజెస్ కూడా 15-20 ఇయర్స్ డ్యూరేషన్ ఉంటాయి. రీపే ఆర్ రీఫైనాన్స్ టైంలో ప్రెషర్ వస్తుంది, మార్కెట్స్ వీక్ అవుతాయి, మళ్ళీ సైకిల్ రీస్టార్ట్. అంటే మానవ మెమరీ లెంగ్త్, డెప్త్, మెచ్యూరిటీ, మార్కెట్ బిహేవియర్ అనే సేమ్ రిథమ్ లో తిరుగుతాయి. ప్రతి క్రాష్ తర్వాత ఎకానమీ స్ట్రక్చర్ మార్చుకుంటుంది. 1930s తర్వాత గవర్నమెంట్ కంట్రోల్ పెరిగింది. 1980s తర్వాత ఫ్రీ మార్కెట్, ప్రైవేట్ కంపెనీస్ పవర్ పెరిగాయి. 2000 తర్వాత డిజిటల్ వరల్డ్ అండ్ ఇంటర్నెట్ రైజ్ అయ్యాయి. 2020 తర్వాత AI మరియు డేటా బేస్డ్ కంట్రోల్ పెరుగుతుంది. ప్రతి 20-30 ఇయర్స్ కి హోల్ సిస్టమ్ కొలాప్స్ అయ్యి కొత్త మోడల్ స్టార్ట్ అవుతుంది. ఇది ఎకానమీ యొక్క రీబర్త్ రిథమ్. 2020లో జరిగిన క్రాష్ అది బెన్నర్ సైకిల్ ప్రకారం A ఫేస్. సో 2025 నుంచి 2035 వరకు మనం C ఫేస్ లో ఉంటాం. స్లో గ్రోత్, రీబిల్డింగ్, సైలెంట్ అక్యుములేషన్. ఇప్పుడు చూస్తుంది ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం, లిక్విడిటీ తగ్గడం, హౌసింగ్, ఎనర్జీ, AI, అసెట్ ప్రైసెస్ అడ్జస్ట్ అవుతున్నాయి. డేటా మరియు కంప్యూటింగ్ పవర్ ఫ్యూ బిగ్ కంపెనీస్ హ్యాండ్స్ లో కాన్సన్ట్రేట్ అవుతుంది. అవుట్ సైడ్ లో స్టాగ్నేషన్ లా కనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో పవర్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ ఫేజ్ లో సిస్టమ్ క్వైట్లీ ప్రిపేర్ అవుతుంది ఫర్ ద నెక్స్ట్ బూమ్. బెన్నర్ చార్ట్ 2053 దగ్గర స్టాప్ అవుతుంది. అది లాస్ట్ సైకిల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ పీరియడ్ లో మార్పు మనకి టోటల్ న్యూ ఫామ్ లో ఉండొచ్చు. ఒక పాసిబిలిటీ AI మరియు ఆల్గరిథమ్స్ ఎకానమీని కంట్రోల్ చేస్తాయి. మార్కెట్స్ కామ్ అవుతాయి, వాలటిలిటీ తగ్గిపోతుంది, హ్యూమన్ ఎమోషన్ రోల్ తక్కువ ఉంటుంది కాబట్టి. లేదా అర్త్ లో రిసోర్సెస్ లిమిట్ రీచ్ అయ్యి గ్రోత్ మోడల్ స్లో అవుతుంది. ఎకానమీ టైం ఇట్ సెల్ఫ్ స్లో అయిపోతుంది. 2053 తర్వాత మార్కెట్ సైకిల్ ముగిసే ఛాన్స్ ఉంది. ఎండ్ ఆఫ్ వరల్డ్ కాదు, ఆర్ మేబీ అయి ఉండొచ్చు కూడా, బట్ వీ డోంట్ నో. నెక్స్ట్ సైకిల్ లో సన్ స్పాట్ ప్లేస్ లో AI ఉంటుందేమో. మానవ రిథమ్ ని ఆల్గోరిథమ్ మార్చేస్తుంది. 1873 నుంచి 2053 వరకు రఫ్లీ 8 ఫుల్ సైకిల్స్. లాంగ్ డిప్రెషన్, ఎంపైర్ ఎక్స్పాన్షన్, వార్స్ అండ్ డెట్ కొలాప్స్, రీకన్స్ట్రక్షన్,
డిస్ట్రక్షన్, కన్సూమర్ బూమ్, ఆయిల్ క్రైసిస్, దాంతో వచ్చిన ఫ్రీ మార్కెట్, గ్లోబలైజేషన్, ఇంటర్నెట్, ఏఐ, డిజిటల్ పవర్. 2053లో ఇండస్ట్రియల్ సివిలైజేషన్ ఫుల్ లూప్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సివిలైజేషన్ ఎనర్జీ ఆర్ ఏఐ బేస్డ్ ఎకానమీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఈ 1875 చార్ట్ క్యాపిటలిజం యొక్క హార్ట్ బీట్ లాంటిది. ప్రతి క్రాష్ ఒక హార్ట్ బీట్, ప్రతి రికవరీ ఒక బ్రెత్. సైకిల్ ఎండ్ అవ్వడం అంటే మానవ సమాజం మారడం, నాట్ డిస్ట్రక్షన్, మేబీ ట్రాన్స్ఫర్మేషన్. ఫ్రమ్ క్రెడిట్ ఎకానమీ టు ఎనర్జీ ఎకానమీ, ఫ్రమ్ హ్యూమన్ సిస్టమ్స్ టు ఏఐ సిస్టమ్స్, ఫ్రమ్ హిస్టరీ రిపీటింగ్ టు స్టడీ ప్యాటర్న్స్. ఒరిజినల్ చార్ట్లో ఒక లైన్ ఉంది, సేవ్ దిస్ కార్డ్ అండ్ వాచ్ ఇట్ క్లోజ్లీ అని. అదేమంటుందంటే సివిలైజేషన్ రిథమ్ మీద నడుస్తుంది, బీట్ మర్చిపోతే డాన్స్ వేయలేవు. అప్పటిదాకా నేను వివేక్, మీరు చూస్తున్నారు గ్రే మ్యాటర్ నెట్వర్క్.